సార్ అదే చెప్తాను సార్. ఈవినింగ్ టైం అంటే స్టూడెంట్స్ ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు సార్. ఇంట్రెస్ట్ కూడా పెట్టలేదు మ్యాథ్స్ మీద. బట్ అసలు అక్కడ నేనే చెప్తాను. మీరిద్దరు కూడా అంతకుముందు కోచింగ్ తీసుకున్నారా? మీకు అంతేనా? నిద్ర వస్తున్నా మీకు అక్కడ లాస్ట్ ఏనా మ్యాథ్స్? సార్ ఎంతమంది అక్కడ కూర్చోండి, మ్యాథ్స్ వస్తారు ఎంత వస్తుంది చెప్పండి మీకు. కూర్చోమ్మా ఇంత 36. అస్సలు భయపడద్దు, ఏమీ అవ్వదు. 30 కాదు 3 మార్కులు వచ్చినా పర్లేదు. చెప్పండి. గుర్తులే చూసి చెప్తారు. పొద్దున్న క్లాస్ మొబైల్ చదివి మనకి నాకు తిరుగుతారు. అవును పర్లేదు, అవసరం లేదన్న కదా, చెప్పొద్దులే అన్న. ఇద్దరు వస్తుంది. ఇంటి ఎక్కడ? కాలేజ్ కాలేజ్ వైజాగ్. వైజాగ్ ఏ ఊరు అన్నా మీది? అక్కడి నుంచి దగ్గరే కదా. వైజాగ్ నుంచి సూర్యుడు దగ్గర అన్న. మరి వైజాగ్ తమిళనాడు బోర్డర్ నుంచి వైజాగ్ వెళ్ళావా? ఇంట్లోకి మధ్యలో కాలేజ్ ఎక్కడ దొరకలే? రిలేటివ్స్ ఉన్నారు. ఇంకా మ్యాథ్స్ మీద ఉన్న అభిప్రాయాలు ఉన్నాయి మీకు ఒకసారి చెప్తే దాన్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తా. మీకు నాకు పెద్దగా ఏజ్ కూడా ఏం లేదు, అంటే 25 గుర్తుపెట్టుకుని మాట్లాడవచ్చు. 25 ఇంకా పెద్దలా కనబడుతుంది. వాళ్ళ తమ్ముళ్ళంతా నమ్మరా? అంకులా కనబడుతున్నా. డౌట్స్ క్లాస్ లో ఉంటే మాత్రం అవ్వబ్బా, ముందు మీరు ఖచ్చితంగా మాట్లాడారు. నాకంటే మీరే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది క్లాస్. సరే, చాప్టర్ లోకి వెళ్ళే ముందు సరదాగా వచ్చినట్టు మీరు చిన్నప్పుడు మీరు బాగా తిన్న ఫుడ్ ఏంటి చెప్పండి ఒకసారి. అంటే ఇప్పుడు కూడా మీరు చిన్నపిల్లలు సరే చెప్పదు కానీ ఒక 7th క్లాస్ 8th క్లాస్ ఆ టైంలో అసలు మేము ఎప్పుడు తిన్నాం సార్ అంటావా? మనం తినాలబ్బా, బాయ్స్ కూడా తినలేదండి. నేనైతే బయట కూర్చుని తినేవాడిని, ఇప్పటికీ తింటా. పాలకూర అయి కాదు, బయట చెప్పేది. చికెన్ ఫ్రైడ్ రైస్, పానీపూరి ఆల్వేస్, చాక్లెట్ పానీపూరి, చాక్లెట్స్. ఓకే, మీకున్నప్పుడు పానీపూరి రేట్ ఎంత? మీకున్నప్పుడు ప్లేట్ 10 రూపీస్, ఇప్పుడు ఎంత? నువ్వేంటండి? నువ్వు 5 రూపీస్. అప్పుడు ఎంత ప్లేట్? అప్పుడు ఇప్పుడు ఎక్కడ రోజు రెస్టారెంట్ చెప్పు. అప్పటి నుంచి ఇప్పుడు రేట్ మారింది కదా, ఎందుకు మారింది? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ప్రైస్ ఎందుకు పెరుగుతుంది? పాపులేషన్ పెరుగుతున్న వల్ల ప్రైస్ ఎందుకు పెరుగుతుంది? ఓకే, పాపులేషన్ పెరుగుతున్న వల్ల డిమాండ్ పెరుగుతుంది. నాకు తెలిసి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే రూపీ వాల్యూ తగ్గడం. ఒక రూపీ $1 అంటే ఎన్ని రూపీస్ చెప్పండి? ఎప్పుడు ఎప్పుడంటే నా చిన్నప్పుడు చూసి నాకు తెలిసి 83, 82.
ఇండిపెండెన్స్ టైంకి ఎంత ఉండదు తెలుసా? 1 USD తీసుకుంటే 1 రూపీ. ఎందుకు తగ్గింది? మనది నచ్చింది ఇన్ఫ్లేషన్. రూపీ వాల్యూ పడిపోతూ వచ్చింది. జిఎస్టీ కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు. దీన్నే టైం వాల్యూ ఆఫ్ మనీ అంటారు. అదే ఇప్పుడు మనం చదువుకోవడం టాపిక్. అయిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే మీకు 1.2 టైం వాల్యూ ఆఫ్ మనీ అయిపోయింది. దాని నుంచి మీకు 5 మార్క్స్ వస్తాయి. అవి ఎంత పెరిగింది, ఎంత పర్సెంటేజ్ రేట్లో పెరిగింది, ఎంత టైంలో పెరిగింది అనే కాన్సెప్ట్ చూసుకుంటే 5 మార్క్స్ అవుట్ ఆఫ్ ద 100 వచ్చేసినట్టు. సార్ సార్ తెలియవా? మాధవ్ సార్ సార్ తెలియవా? సార్ చెక్ చేసి సార్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సబ్జెక్టులు అని అడగచ్చు. ఎన్నిసార్లు అని అడగచ్చు. అమ్మో సార్ తిడతారేమో, సార్ అరుస్తారేమో అన్న భయం వద్దు. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ సార్ అంటే కొంచెం హై లెవెల్ అంతా అడావిడి పడతా, అలా చెప్తారు, అడిగితే తిడతారు. ఈ మెంటాలిటీ ఉంటుంది బేసిక్ స్టూడెంట్స్. నేను ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి చెప్తాను. మా సార్ ఎన్నిసార్లు అడిగినా చెప్తాను రా, నువ్వు ఇష్టం అంటారు. అడిగితే చెప్తాడు. మరి చెప్పినప్పుడు ఏం చేశారు అంటారు. క్లాస్ లో ఉండండి, బ్రెయిన్ ఇక్కడ వస్తుంది. మనకి అబ్రాయిల్స్ చాలా ఉంటాయి. అటు వెళ్ళకుండా ఫేస్బుక్ లో ఏమైనా మెసేజ్ చేశారు, ఇన్స్టాగ్రామ్ లో ఎవరు రిసీవ్ చేశారు, వాట్సాప్ లో ఎవరు స్టాటస్ చేశారు, ఇవన్నీ పక్కన పెట్టేసి క్లాస్ లో ఉన్నసేపు క్లాస్ ఉంటే చాలు. ఇంటికి వెళ్ళి చదవాల్సిన అవసరం కూడా ఉంది. మ్యాథ్స్ మిగతా సబ్జెక్టులు చదవ సార్, మీరు చదవద్దన్నారు, మీకు చదవలేదు సార్, మార్క్స్ మాకు రాలేస్తారంటే నేను తెలియదు కదా. ఇఫ్ పాసిబుల్ అందరికీ వాట్సాప్ లో ఉన్నాయా? నేను గ్రూప్ క్రియేట్ చేసే ట్రై చేస్తాను. కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, అవి సాల్వ్ చేయండి. దాంట్లో పెట్టండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఆ గ్రూప్ లో అడగండి. నేను సార్ అడుగుతా సార్, మీ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని తీసుకుని గ్రూప్ లో చేయడానికి. ఎప్పుడైనా సరే నాకు 60 డేస్ క్లాస్ అయిపోతుంది. 60 డేస్ తర్వాత మీకు మాకు ఇంకేం ఉండదు సార్ అని అడిగితే అలా మీ అటెండ్ అయ్యే వరకు నేను ఉంటాను. మీకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, నేను ఎక్కడున్నా సరే. ఓకేరా? మీరు సబ్జెక్ట్ లో సార్ మ్యాథ్స్ వల్లే ఫెయిల్ అయ్యేంత గ్రూప్ అనే మాట నాకు రాదు. మినిమం 50 రావాలబ్బా 100కి. ఎందుకు రావచ్చు? రావా? ఓకే రావా? 230 మనకి ఇంటర్మీడియట్ లో స్కోర్ ఎంత? 790. 924. మళ్ళీ మన బ్యాచ్ మాట్లాడి ఎండ్ అయిపోతుంది సార్ కాల్. ఎండ్ అయిపోయింది. మళ్ళీ కన్వర్సేషన్ మళ్ళీ ఎండ్ అయిపోయింది. మళ్ళీ కన్వర్సేషన్ స్టార్ట్ చేసింది కరెక్ట్. పద్ధతి ఎండ్ అయిపోతుంది. ఎందుకు ఎండ్ అవుతుందో అర్థం అవుతుంది. జూమ్ ఓపెన్ చేశారు. దాని గురించి around 5 days. హాయ్ శరణ్, జూమ్ లో ఉన్న ముగ్గురు వీడియోస్ ఆన్ చేయండి ఒకసారి. శరణ్, సాయి తేజ, సుమంగళ. నో రెస్పాన్స్. గైస్ ఉన్నారా? ఇది గుడ్ మార్నింగ్ సార్.
శరణ్ శరణ్ అబ్బాయి అమ్మాయి సార్ ఇద్దరు మాట్లాడారు. మరి ఫస్ట్ అబ్బాయి మాట్లాడారు. ఇప్పుడు ఓకేనా శరణ్? ఓకే, టర్న్ ఆన్ అవర్ వీడియోస్ ఫస్ట్. సాయి తేజ సుమంగళ వీడియోస్ ఆన్ చేయమ్మా. ఆడిబుల్. గుడ్ స్టూడెంట్స్, గుడ్ లిజనర్స్. ఏమన్నా అడిగిన వెంటనే సైలెంట్ అయిపోతుంది. గైస్ ఉన్నారా? No response. Okay. సో ఏపీ సిక్వెన్స్ కల్లా మీకు సిలబస్ సాల్వ్ చేస్తాను. అలాగని మిమ్మల్ని కంగారు పెట్టిన ఇబ్బంది. డైలీ వస్తారా? డే బై డే. ఫిజికల్ ప్రెజెన్స్ కాదు, నాకు మెంటల్ ప్రెజెన్స్ కావాలి. అది నేను అడిగేది. అంటే ఏంటి అంటే మనకి యూజువల్గా స్టూడెంట్ వైజ్ లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే బ్రెయిన్ లో పెట్టేసి ప్రిన్సిపాల్ వెళ్ళి బాడీ మాట్లాడి వస్తే ప్రెజెంట్ అని చెప్తే అయిపోతుంది కదా. అంతేనా? ఇటు అడిగేది నేను, అడిగి చూస్తే అంతేనా కదా? చెప్పు, మాట్లాడు. ఏం లేదు, ఎవ్వరు ఉన్నది సగం మెంబర్. దానికేం మా క్లాస్ లో 370 మంది ఉండేవాళ్ళు. దాంట్లో లాస్ట్ నుంచి నేను విజయవాడ గురుకుల్లో. జస్ట్ ఇమాజిన్ క్లాస్ రూమ్ ఎలా ఉండేది. నా మాట మా సార్ వినిపించేది నేను మాట్లాడితే. అలా వినిపించాలి మరి మీరు కూడా. రేపు పొద్దున ఆర్డర్స్ అయిన తర్వాత మీలో మీరు కొనుక్కుంటే మేము మాట్లాడతాం. చెప్పు, మీకు లంచ్ మీరు మాట్లాడాలి కదా, మరి మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళ నుంచి సిగ్గుపడితే ఏమవుతుంది? అంతేనే, మనం ఇంటే గట్టిగా మాట్లాడాలి కదా. మీ ఫస్ట్ బెంచ్ ఏం చేసి ముట్టుకోకూడదు. ఫస్ట్ బెంచ్ ముస్లింలు ఏం లేదు కదా, వాళ్ళ మొహాల్లో చూస్తే మనం వాళ్ళు ఆన్ చేయలేదు. ఫస్ట్ నుంచి ఎలా పాపుగా నేను అడిగిన క్వశ్చన్ మరి ఆన్సర్ చెప్పాలి. అప్పుడే ముందుకు వెళ్తాను నేను. తర్వాత సార్ ఏప్రిల్ 15 అయిపోయింది సార్ అంటే సిలబస్ అవ్వదు. మరి ఇటు 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 చూసి మాట్లాడండి. ఎవరైనా సార్ మాట్లాడేది నేను కదా, రెస్పాండ్ అవ్వాల్సింది నాకు కదా. ఎందుకు బెంచ్తో మాట్లాడతారు? ఎందుకు బెంచ్ లోపలికి అనిపిస్తుంది? మీరు ఎందుకు బెంచ్ చూస్తున్నాం? బెంచ్ మీద సిగ్గుపడతారు మళ్ళీ. ఓకేనా? మీరు ఫస్ట్ బెంచ్ గట్టి మాట్లాడారు వినిపించాలి నాకు. ఒకసారి రిపోర్ట్ పెడుతున్నా కదా, ఒకసారి వినిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే మీకు అర్థమైందని బట్టి టైం వాల్యూ ఆఫ్ మనీ ఏంటి చెప్పండి. మళ్ళీ సైలెన్స్, మళ్ళీ బెంచ్తో మాట్లాడతారు. చెప్పండి, అందరూ చెప్పండి. 5 మెంబర్స్ ఆన్సర్ ఇవ్వాలి. ఉన్నాయి 5 మెంబర్స్. నాకు ఎగ్జాంపుల్తో బాగా చెప్పాను కదమ్మా, ఏంటి అందరూ
అది డిమాండ్ అండ్ సప్లై అంటే టైం వాల్యుయేషన్ కింద రాదు, అది ఇన్ఫ్లేషన్ గురించి వచ్చింది. టైం వాల్యుయేషన్ మనీ అంటే ఏంటి? కరెన్సీ పెరగడం సంవాట్ ఆన్సర్ అయితే ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఆన్. అది మనం సింపుల్ అబ్బా. ఇవాళ 100 రూపీస్ పెడితే ఒక పెన్ వస్తుంది, ఒక 10 ఇయర్స్ తర్వాత అదే పెన్ 100 రూపీస్ వస్తుందా? ఇప్పుడు ఏం చెప్పాలి, గోల్డ్ రేటే తీసుకోండి. నేను సిఎంఏ ఇంట్రో సిఎంఏ ఫౌండేషన్ అయినప్పుడు గోల్డ్ అప్పుడు 4500 పర్ గ్రామ్, ఇప్పుడంతా మీకు బాగా 6000 రూపీస్ పైన ఉంది. ఎందుకు పెరిగింది? ఇన్ఫ్లేషన్. అన్నిటికీ ఆన్సర్ ఇన్ఫ్లేషన్, బట్ ఇన్ఫ్లేషన్ అంటే తెలియదు. నువ్వు వేసుకున్న షూ ఇదివరకు ఎంత, ఇప్పుడు ఎంత? ఇంపోర్టెడ్. ఇంపోర్టెడ్ అని ఎక్కడైనా రేట్ ఉంటుంది కదా. 32,000. ఇప్పుడు ఎంత? అప్పుడు ఎంత? ఏదైనా సరే అంతెందుకు, ఇప్పుడు మన చేతిలో క్యాల్సియం ఉన్నాయా, ఆ క్యాల్సియం మీకు ఉన్నప్పుడు ఎంత ఉంటుంది? 300, 250, 450. ఎందుకు పెరిగింది? టైం వాల్యూ ఆఫ్ మనీ. ఇప్పుడు నేను మీకు 1000 రూపీస్ ఇస్తాను తప్పుగా, లేదా సార్ నేను ఎప్పుడు ఇస్తున్నాను సార్, నేను తీసుకోలేదు సార్ అంటే సార్ నువ్వే నాకు ఇచ్చే ఉంచు, మళ్ళీ తర్వాత నేను అడగొద్దు. ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు నాకు 1000 రూపీస్ ఇచ్చావు, నేను ఒక 1 ఇయర్ అయ్యే 1000 రూపీస్ ఇస్తానంటే నేను 1000 రూపీస్ ఇస్తాను. అది అదేంటి సార్ 1000 రూపీస్ 1 ఇయర్ బ్యాక్, ఇప్పుడు 1000 రూపీస్ వాల్యూ ఒకటి చేస్తారు సార్, మీరు అంతే అమౌంట్ ఇస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను సార్ అని అడుగుతున్నాను. దానికి నేను ఇవ్వాలి, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? రూపీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది కాబట్టి. ఇందాక మీరు చెప్పిన మాట ఇంట్రెస్ట్ అయినా అనుకోండి, ఇప్పుడు 1000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ రోజు 1000 రూపీస్ పెడితే చాలా వచ్చింది, ఇప్పుడు 1000 రూపీస్ పెడితే ఆ ప్రోడక్ట్ నాకు ఇస్తాను నువ్వే అడుగుతున్నాను. ఇదే టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే. ఎందుకంటే ఏం లేదు, దాంట్లో మన టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే 2 ఉంటాయి. అంటే ఇంట్రెస్ట్ టైప్స్ 2 ఉంటాయి. ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్, 2 కాంపౌండ్ ఇంట్రెస్ట్. తెలుసు కదా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. రెస్పాన్స్ రెస్పాన్స్ తెలుసా? టెక్నికల్ నువ్వు చెప్పాలి, అసలు ఇలా చెప్పినా చెప్పకపోయినా ముగ్గురు చెప్పాలి, ముగ్గురు. ఇదేనబ్బా ప్రాబ్లం, మ్యాథ్స్ అంటే ఫార్ములాస్. కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఉంటే ఫార్ములా లేకుండా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు, కాన్సెప్ట్ లేకపోతే ఫార్ములా ఉన్నా ప్రాబ్లం సాల్వ్ చేయదు. పి అంటే ఏది, టీ అంటే ఏది, ఆర్ అంటే ఏంటంటే ఎవరికి తెలుసు? మాకు ఎక్కడికి తెలుసు సార్? మ్యాథ్స్ అంటే ఫార్ములా కాదు, మ్యాథ్స్ అంటే కాన్సెప్ట్. కాన్సెప్ట్ నుంచి ఫార్ములా పుట్టింది, ఫార్ములా నుంచి కాన్సెప్ట్ కాదు పుట్టింది. ఏ ప్లస్ చూడండి ఫార్ములా చెప్పండి. ఈక్వల్ ఎందుకు అయింది? 2a² + 2b² ఎందుకు కావాలా? సార్ అసలు పెళ్లి తీసుకుని సరదా చెప్తా. ఇప్పుడు ఏ వాల్యూ 2, బి వాల్యూ 3, ఏ ప్లస్ బి వస్తుంది అంతా ఫార్ములా. అంటే నాకు బోత్ సైడ్స్ కావాలి, ఎల్ఎస్ వచ్చి ఆర్. A2 B3 దీన్ని కూడా క్యాల్సియం వాడుతున్నామమ్మా. నుంచి నేను క్యాల్సియం పక్కన పెట్టి నేను చెప్తున్నాను నా క్లాస్. 2² కూడా క్యాల్సియం వాడితే ఎలా? ఏం చేసిన చెప్పి దాంట్లో వచ్చింది. నేను అడిగింది ఏంటి? ఏ ప్లస్ బి ఆన్సర్ కావాలి నాకు. 2 ఏ వాల్యూ ఇచ్చా, బి వాల్యూ ఇచ్చా కదా. ఇది ఫార్ములా బేస్డ్ చేస్తే మనోడు చేసింది ఏంటి? కాన్సెప్ట్ బేస్. ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది, మళ్ళీ ఫార్ములా సబ్స్టిట్యూట్ ఎందుకు? 2 + 3 ² 2 + 3 ఎంత 5 కదా, 5² సరిపోయింది కదా. నాకు ఎలా చెప్తారు? టీచర్ మీద వచ్చేయాలి ముందు. మీరు a + b² చేసినా, a² + 2ab + b² చేసినా
అదే వస్తుంది 25 వచ్చేది. ఎందుకు వచ్చింది? A+B వరకు ఫార్ములా చెప్పినట్టు ఇవి ఎందుకు వస్తాయి? మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసినా రైట్ హ్యాండ్ సైడ్ చేసినా మనం ఫార్ములా వేసుకున్నది రైట్ అందరూ తెలియాలంటే ఏదో ఒక వాల్యూ తీసుకోండి. ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, ఏదో ఒక వాల్యూ, ఏ వాల్యూ 1, బి వాల్యూ 2, ఏదో ఒకటి తీసుకోమన్నాను కదా. లెఫ్ట్ సైడ్ లోనేమో ఏ వాల్యూ 1 తీసుకుంటాం, రైట్ సైడ్ ఏమో బి వాల్యూ 2 తీసుకుంటాం. అయినా నాకు ఆన్సర్ రావట్లేదు సార్, మీరు చెప్పారు తర్వాత నేనేం చేయను. ఓకేనా? ఇదిగా ఫార్ములాస్ వస్తుంది. కాన్సెప్ట్ కి ఫార్ములాస్ కి చాలా డిఫరెన్స్. ఫస్ట్ నేను కాన్సెప్ట్ బేస్ చెప్తాను, తర్వాత ఫార్ములాస్ దగ్గరికి వెళ్తాను. మీకు ఇంట్రెస్ట్ ఐడియా ఉంది కదా, ఇప్పుడు ఇంట్రెస్ట్ అని చెప్పారు కదా, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఐడియా ఉందా? నేను అసలు బుక్ ఏమో ఒక ఇష్ట బుక్ ఏమి ఇష్ట కూడా చెప్తున్నా. అది వద్దు, బుక్ ప్రస్తుతానికి వద్దు, రేపు నుంచి బుక్ ఓపెన్ చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? అయిపోయింది అంతే. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే కాకపోతే ఒక ప్రాపర్ డెఫినిషన్ లాగా రాయాలి. ప్రిన్సిపల్స్ ఏముంటుంది సార్, ఇంట్రెస్ట్ కూడా సేమ్ ఉంటుంది, సేమ్ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ క్యాల్కులేట్ చేసుకుంటూ పోవాలి. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే. అంతేనా? మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏమన్నా దానికి సో ఎవ్రీ ఇయర్ ప్రిన్సిపల్ చేంజ్ అవుతూ ఉంటుంది. అవునా? సింపుల్ గా చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ ప్రిన్సిపల్ మీదే ఇంట్రెస్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్. ఎవ్రీ ఇయర్ ప్రిన్సిపల్ చేంజ్ అవుతూ ఇంట్రెస్ట్ యాడ్ అని అవుతూ ఆ ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ వస్తే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్. అయిపోయింది. దీంట్లో మనకి 80% అయిపోయినట్టు సిలబస్. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటి? మీ పేరేంటి అమ్మా? సీమా. మీ పేరేంటి? హర్ష. సరే, ఇది ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్న తర్వాత నాకు డబ్బులు ఇవ్వండి సార్ అని మీరు అడగొద్దునండి. సీమా బారోడ్ హర్ష. హిమా బారోడ్ హర్ష. హిమా బారోడ్ హర్ష. ఆన్సర్ నువ్వే చెప్పాలి ఫస్ట్, తర్వాత ఇది ఆన్సర్ అడుగుతాను. 5,000 రూపీస్ @ ఎంత ఇంట్రెస్ట్? నువ్వే ఇచ్చింది డబ్బులు, నువ్వే చెప్పాలి. 10% తక్కువ కూడా అడగట్లేదు, 10% కూడా 10%. ఎన్ని సంవత్సరాలు చెప్తాం? సరే రీపే చేసి నువ్వు కదా, ఎన్ని సంవత్సరాలు వస్తుంది? నిన్నే ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 13. ఏంటి 5,000 తీసుకుని 11 సంవత్సరాలు ఉంచుకుంటా? అసలు నాకు చెప్పాల్సిన అవసరం ఏంటి సార్? ఆ 5 years లో సీ అయిపోతుంది సార్, తర్వాత నాకు ఏంటి ఆలోచించేస్తుంది అని చెప్పాలి. సరదాగా 5 years 5 years కాంపౌండ్ సింపుల్ రెండు కనుక్కొని చెప్పండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ఇప్పుడు నేను మొత్తం 4 పేజ్ జరుగుతా, ఆగండి. క్యాల్సి పక్కన పెట్టండి, క్యాల్సి పక్కన పెట్టండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 5 years అయిన తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి టోటల్ వాల్యూ ఎంత? ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రెండు కలిపి ఎంత? అర్థమైందా? అర్థమైందా? క్వశ్చన్ లో ఏమైనా కన్ఫ్యూజ్ ఉందా? ముందే చెప్పండి సార్, తర్వాత మాకు ఈ పాయింట్ అర్థం కాదు సార్ అన్నది. క్వశ్చన్ క్లారిటీ వచ్చిందా? సరే, ఫస్ట్ క్యాల్సి పక్కన పెట్టి సింపుల్ ఇంట్రెస్ట్ చేయండి. శరణ్, సాయి తేజ, సుమంగళ, మీరు కూడా. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్సర్ చెప్పండి అమ్మా. ఓకే, అయిపోయిందా?
ఐన్స్టైన్. ఏం చేసావు? ఏమిటి చేసావు? పీటీఆర్ బై హెల్ప్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి ఇప్పుడు క్యాల్కులేట్ చూసుకోండి. ఫస్ట్ రోజే హోంవర్క్ ఇస్తే తిట్టుకుంటారు నన్ను. వచ్చాడు ఫస్ట్ రోజు హోంవర్క్ ఇచ్చాడు బాబు మా సారు. డిస్కస్ చేయొద్దు, ఎవరు వచ్చినా సార్ చెప్పండి. రిజల్ట్ వచ్చిందా? రాదే. చెప్తా, రాకపోతే ఫీల్ అవ్వద్దు. ట్రై కూడా చేయకపోతే అప్పుడు నేను ఫీల్ అవుతా. ట్రై చేసి రాకపోతే ఎవడేమన్నా. నేను ఇది ఇచ్చి 5 minutes అయిందా? టైం లేదు, ఇంకా 5 minutes ఉంది, క్లాస్ అయిపోతుంది. థర్డ్ క్వశ్చన్ ఉన్న వాళ్ళు ఎంతమంది? ఇంకా థర్డ్ క్వశ్చన్ ఉన్న వాళ్ళు ఎంతమంది? మొత్తం 4 questions ఇచ్చారు కదా. సింపుల్ అయిపోయింది. కాంపౌండ్ అయిపోయిందా? కాంపౌండ్ అంటే అవుతుందా? సరే ఒకసారి మీ ఫార్ములాస్ అన్ని పక్కన పెట్టండి. క్యాల్సిలో ఏసీ నొక్కండి, సీ నొక్కండి సార్. అమౌంట్ ఎంత? 10,000 నాకు యాడ్ చేయండి. మళ్ళీ కూడా క్యాల్సి తెచ్చుకోసారి ఫాస్ట్గా. టైం మీకు బిట్సే కదా ఖచ్చితంగా. బిట్స్లో ఎలా సాల్వ్ చేయాలి నేను చెప్తా. ఇవన్నీ చేయడానికి 4 చేయడానికి 2 minutes ఎక్కువ. ఓకేనా? చేయగలరా 2 minutes లో 4 bits? సింపుల్ అంటే ఈజీ క్యాల్కులేట్ చేస్తారు కదా. కాంపౌండ్ కూడా ఫాస్ట్ చేస్తూ ఉంటుంది ఫార్ములాస్ వేసి. వచ్చేస్తుంది ఇంకా 5,000. ఇంట్రెస్ట్ ఎంత? 10. ఎన్ని ఇయర్స్? 5 years కదా. ప్లస్ ఏమన్నా ఉందా క్యాల్సిలో? ప్లస్ నొక్కండి సార్, 10% నొక్కండి. ఇది ఫస్ట్ ఇయర్కి ప్లస్ 10% కొడుతుంది. సెకండ్ ఇయర్ ప్లస్ 10% కొడుతుంది. థర్డ్ ఇయర్ అలా 5 times కొడుతుందమ్మా. ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ 10% కొట్టాలి కదా. ఎంత వచ్చింది? 8,852 కదా. ఇదేంటిది? టోటల్ అమౌంట్. దీంట్లో ప్రిన్సిపల్ తీసేయండి. మైనస్ 5,000 ప్రిన్సిపల్ కదా, 5,000 తీసేయాలి కదా. అయిపోయింది నిజంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంతేనా? అర్థమైందా? అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తాను. ఎంతసేపు పట్టింది చేయడానికి? మనకి హార్డ్లీ 1 minute వేస్తా. అయిపోయిందా? ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పండి. మీకు అర్థమైందా? మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడిగి, నేను మళ్ళీ చెప్తా.
4 ఇయర్స్ 5 ఇయర్స్ ఇప్పుడు ఓకే కదా. డిఫరెన్స్ ఎంత అయిపోయింది. ఇంకో క్వశ్చన్ ఏంటి? అయిపోయింది అది కూడా. ఎంతసేపు పట్టింది హార్డ్లీ? మరి మీరు ఎంతసేపు చేశారు ఇందాక? మరి ఇలా చేస్తే ఇప్పుడు టైం ఎక్కడ సరిపోతుంది? ఓకేనా? అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 100 మెథడ్స్ ఉంటాయి. మనం ఈజియెస్ట్ మెథడ్ నేర్చుకున్నాం. కన్ఫ్యూజింగ్ ఫార్ములా వేసి ఆర్ అంటే ఇది, పి అంటే ఇది, బై 100 అయ్యాలి, యాన్యువల్ కాంపౌండింగ్, ఇవన్నీ వద్దు. ఫస్ట్ సింపుల్ మెథడ్ నేర్చుకున్నాం. ఇన్ కేస్ సింపుల్ మెథడ్ లేకపోతే అప్పుడు నేనే చెప్తా ఫార్ములా యూస్ చేయండి, అప్పుడు వరకు చేయండి. ఇంత ప్రాబ్లం చేయనా? 2 మినిట్స్ చెప్పేయండి. మళ్ళీ చూసుకుంటారు కనిపించదు అబ్బా. 5000 రివర్స్ రాసుకోండి. తీసుకున్న అమౌంట్ రివర్స్ లో రాసుకోండి. 10,000 రూపీస్ వేసుకోండి. ఇప్పుడు 5,000 కాదు. ఓకేనా? 10,000 రూపీస్ 10 years 12% ఇంట్రెస్ట్. 658 అయింది. 7 కల్లా చెప్పాను నాకు. 658 అయింది. 7 కల్లా చెప్పాలి. 658 అయింది టైం. 7 కల్లా చెప్పాలి నాకు ఆన్సర్లు అన్ని. 10 years 12%. సింపుల్, కాంపౌండ్, డిఫరెన్స్ విత్ ప్రిన్సిపల్, టోటల్ అమౌంట్. One more minute. సార్ దీని తర్వాత క్లాస్ ఉందా సార్? క్లాస్ ఉందా సార్? టైం అయిపోయింది. సార్ వెయిట్ చేస్తారు మీరు. సింపుల్. ఓకే. కాంపౌండ్ లో ఇంట్రెస్ట్ ఎంత మరి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? అది ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలిపి చెప్పావు కదా. ఇంట్రెస్ట్ ఎంత? ఓన్లీ ఇంట్రెస్ట్ ఎంత? మళ్ళీ క్లాస్ ఎందుకు తల్లి? 10,000 తీసేయాలి కదమ్మా, అంతే కదమ్మా. 10,000 తీసేయాలి, అంతే కదా. అయిపోయింది. ఇంకో ప్రాబ్లం కూడా అయిపోయింది. 4 అయిపోయినాయి. ఎంతసేపు పట్టింది? 2 minutes అయిపోయింది. 2 minutes అయిపోయింది. ఇలా చేసుకుంటే అయిపోయింది. దీన్ని కష్టం అంటారా? నచ్చింది. మెథడ్ జరిగిపోతే ఇది కూడా కష్టమే కదా మనకి. ఉందా? మీరు ఎంత చేశారు మరి? మరి ఇది ఎందుకు ఈజీ అయింది? ఓన్లీ బిట్స్ అంటారు కాబట్టి నేను బిట్స్ పర్స్పెక్టివ్ కూడా చెప్తాను. సార్ మన బిట్స్ పర్స్పెక్టివ్ అర్థం కాలేదు అంటే అప్పుడు నేను ప్రాబ్లం అవుతుంది. మీకు ఈజీగా ఉండాలి, ఫాస్ట్గా అయిపోవాలి. మ్యాథ్స్ ఎంత టైం రాశారంటే సార్ మాకు 40 minutes అయిపోయింది సార్, 1 hour అయిపోయింది సార్ అని చెప్పాలి మీరు తర్వాత. ఓకేనా? వచ్చినాయి ఆన్సర్ మీరు? ఆన్సర్ రాలేదు. సరే గుర్తుపెట్టుకోండి. నేను చెప్తే టైం లేదు, వెయిట్ చేస్తారు మళ్ళీ తర్వాత. 7 అయిపోయింది అనుకుంటా. అయిపోయింది. నువ్వు గుర్తు చేయండి. మీరు రాను నేను మర్చిపోతా. గుర్తు చేయి. మీకు ఆన్సర్ రాలేదన్నావు కదా, లేకపోతే నీకు వచ్చిందే మీ ఫ్రెండ్ హెల్ప్ తీసుకో. నీకు వచ్చింది తల్లి, నీకు వచ్చిందా? నేను మీకు చెప్తాను. ఆన్సర్లు ఎవరికైనా రాకపోతే నన్ను అడగండి. నేను ఇంకేసి మర్చిపోయినా రేపు వచ్చి సాల్వ్ చేస్తాను. సార్ నేను ప్రాబ్లం అయిపోయింది చేస్తారు, ఒకసారి గుర్తు చేసుకుంటాను చెప్పి ఇది చేస్తాను. ఓకేనా? అయిపోయింది. మళ్ళీ నా నెంబర్ ఎవరైనా తీసుకుంటా, గ్రూప్ క్రియేట్ చేద్దాం. నేను మళ్ళీ సార్ ఎన్ని నెంబర్లు నేను తీసుకున్నామ్మా. ఎవరో ఒక గ్రూప్ క్రియేట్ చేసి నన్ను యాడ్ చేసి దాన్ని బట్టి పోతుంది. మిగిలిన ఒక నెంబర్ వదిలేవా? నా నెంబర్ తీసిన గ్రూప్ క్రియేట్ చేసి మన క్లాస్ పీడిఎఫ్ మీకు పంపించాను. నేను పంపించాను టెలిగ్రామ్. ఓకే, మీకు ఉన్న వాట్సాప్ అది రేపు చూద్దాం. అయితే టైం అయింది. బై గైస్. That's all this is.
గుర్తు చేయరా జూన్ లో అసలు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు. ఓకే. నెక్స్ట్ క్లాస్ సార్ చేశాను. హలో హలో హలో